బీబీసీ హాట్ టాక్ అనేది ఒక ఇంటర్వ్యూ వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. సో ఆ ఇంటర్వ్యూలో ఫార్మర్ సిజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి చంద్రచూడ్ గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో అన్ని అంశాలు ఒక రకంగా చెప్పాలంటే ఈ జుడిషియరీకి సంబంధించి జుడిషియరీ మోదీకి అనుకూలంగా ఉందని, లేకపోతే కోర్టులను ప్రభావితం చేస్తున్నారని, అండ్ ఇంకోటి అయోధ్య రామాలయం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దగ్గర నుంచి, అండ్ రాహుల్ గాంధీ చేస్తున్న అక్విజిషన్, ఆయన చేస్తున్నటువంటి ఆరోపణల దగ్గర నుంచి అన్నిటి గురించి మనం ఆయన ప్రశ్నలు అడగడము, దానికి సమాధానాలు చెప్పడం. చంద్రచూడ్ ఇంత బోల్డ్గా, ఇంత పర్ఫెక్ట్గా, అండ్ యాక్చువల్లీ ఆయన లెఫ్ట్ లీనింగ్స్ గురించి అందరికీ తెలుసు కానీ, బట్ ఆయన ఇచ్చిన ఆన్సర్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కరెక్ట్. ఒకసారి చంద్రచూడ్ అసలు ప్రశ్నలు ఆన్సర్స్ కొన్ని కీలకమైన విషయాల మీద ఆయన ఇచ్చిన అబ్జర్వేషన్స్ గురించి చెప్తాం. ఫస్ట్ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడిన దాని గురించి ఆయన చెప్పిన అంశాలు ఏంటి? సో రాహుల్ గాంధీకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆయన ఎప్పుడు జడ్జిలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారని. హల్వా తినే వాళ్ళు కావాలి, జడ్జిలు కావాలి, వీళ్ళు చీఫ్ జస్టిస్ కావాలంటే లేకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే మినిమం 20-25 సంవత్సరాలు మీరు లోవర్ కోర్ట్స్ నుంచి పని చేసుకుంటూ రావాలి. కరెక్ట్. అప్పుడు ఎవరు ఉన్నారండి గవర్నమెంట్లో? నరసింహరావు గవర్నమెంట్ ఉన్నారు, తర్వాత వాజ్పేయి గారు వచ్చి మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు మీరు ఏం చేశారండి? ఏం చేయలేదు కదా. రాహుల్ గాంధీ నరసింహరావుని బ్లేమ్ చేస్తున్నారు, బీసీలను ఇగ్నోర్ చేసాం, దానికోసం మా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఇప్పుడు అని చెప్పేసి. ఆలోచించండి. మన్మోహన్ సింగ్ని ఇచ్చేయట్లేదు, ఎందుకంటే మన్మోహన్ సింగ్ టైంలో రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ ఇచ్చేట్లు ఉండేనమాట. మన్మోహన్ సింగ్ అయితే డమ్మీగా ఉన్నారు అక్కడ. సో చీఫ్ జస్టిస్ గారు చాలా మంచి మాట్లాడారు, ఇన్ఫ్యాక్ట్ చాలా ప్రొవోకేటివ్ క్వశ్చన్స్ అడిగారు ఆయన దగ్గర. సో బేసిక్లీ ఒక యాక్సెస్ టు జస్టిస్ గురించి అడిగారు. భారతదేశంలో డబ్బులు ఉంటేనే జ్యుడిషియరీ పనిచేస్తుందని. సో ఆయన మహిళలకి ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు, మీరు మహిళలు పైకి రావట్లేదు అంటే చాలా క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మహిళలు చాలామంది లోవర్ జ్యుడిషియరీ నుంచి పైకి వస్తున్నారు, సుప్రీంకోర్టులో కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మన దేశంలో ఐ థింక్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా కూడా ఒక మహిళ వచ్చింది ఒక టైంలో, కేరళ నుంచి బీవీ, షీ వాజ్ అ చీఫ్ జస్టిస్ అనమాట ఆ టైంలో. సో డెఫినెట్గా యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ కమ్ టు దట్ ఫోర్ సైగర్, ఎందుకంటే ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనేది అంత ఈజీ కాదు. సో జస్టిస్ నాగరత్న ఇప్పుడు ఉన్నారు, కానీ సీజేఏ కావాలంటే వీ షుడ్ బ్రింగ్ పీపుల్ అప్ ఫ్రమ్ ద లోవర్ లెవెల్ సైగర్, చాలా లోవర్ లెవెల్ తీసుకురావాల్సి వస్తుంది. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్ కానివ్వండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కానివ్వండి, ఆ లెవెల్కి రావాలంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ బ్రింగ్ చేంజ్ అట్ ద బాటమ్ లెవెల్. అది ఇప్పుడు నడుస్తుంది. అదే చీఫ్ జస్టిస్ గారు అన్నారు, దట్ ఈస్ సెడ్ వెరీ క్లియర్లీ దట్ యునో ఒక్కొక్క క్వశ్చన్ సాయిగారు, నేను అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి అడిగారు, విత్ రోల్ లీగల్ ఇండిపెండెన్స్ అండ్ పొలిటికల్ రియాలిటీస్ గురించి ఆయన చెప్పారు. చీఫ్ జస్టిస్ గారు చాలా మెచ్యూర్గా రిప్లై చేశారు. జ్యుడిషియరీ విల్ రిమైన్ అప్హోల్డింగ్ ద లా, దాట్ వాళ్ళ పని అన్నమాట. కానీ జ్యుడిషియరీ సఫర్స్ ఫ్రమ్ డైనాసిటీ అని అడిగితే ఆయన చెప్పారు, ఎస్ నా నాన్నగారు, బికాస్ మనందరికి తెలుసు చంద్రచూడ్ గారు ఫాదర్ చీఫ్ జస్టిస్గా ఉన్నారు అప్పుడు. సో ఆ టైంలో కూడా ఆయన అన్నారంట, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ ప్లీజ్ డూ నాట్ ఎంటర్ ద కోర్ట్ ఆఫ్ లా అని చెప్పారంట. సో జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు వాళ్ళ కొడుకుకి డివై చంద్రచూడ్కి చెప్పిన, ధనంజయ చంద్రచూడ్కి చెప్పిన మాట ఇది. నేను ఎప్పుడు దాకా ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ద సుప్రీం కోర్ట్, యూ విల్ నాట్ ఎంటర్ ద జ్యుడిషియరీ, ఎందుకంటే ఏమైనా చేసినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ అక్విజిషన్ ఏంటంటే మా వాళ్ళే ప్రమోట్ చేసి తీసుకొచ్చావు పైకి అని చెప్పేసి. సో ఇప్పుడు బేసిక్లీ రిక్రూట్మెంట్ అది లోవర్ లెవెల్స్ చాలా బాగా జరుగుతుంది. డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో కూడా బేస్ ఆఫ్ ద పిరమిడ్ అనమాట అది. అక్కడే 50% మంది రిక్రూట్మెంట్స్ ఇప్పుడు మహిళలు వస్తున్నారు సాయిగారు. సో 15 సంవత్సరాల్లో మీరు హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు లెవెల్లో కూడా చాలామంది మహిళా జడ్జెస్ని చూడబోతున్నారు మీరు. అది జరుగుతుంది. అది ఎందుకనేది నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ డిఫరెంట్, ఎందుకంటే అది జరగలేదు ఇప్పుడు దాకా. ఈ రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నకి రాహుల్ గాంధీ గారు అడగాలి, మీరు ఎంతమంది మహిళలు తీసుకొచ్చారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో జ్యుడిషియరీలో ఎంతమంది తీసుకొచ్చారు. అది చేయాలంటే స్టేట్ లెవెల్లో చేయాలి సాయిగారు, సెటిల్ కాదు. ఇంకోటి రాహుల్ గాంధీ ఎప్పుడు అంటుంటారు, బీసీలు ఎందుకు రావట్లేదు, ఎస్సీలు ఎందుకు రావట్లేదు, జడ్జ్ చీఫ్ జస్టిస్ని అడగండి అయ్యా, బికాజ్ గవర్నమెంట్ అపాయింట్ చేయట్లేదు ఇప్పుడు జడ్జెస్ని. హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టులో అంత కొలీజియం నడుస్తుంది. సుప్రీంకోర్టు కొలీజియం ఉంది, హైకోర్టుకు కొలీజియం ఉంది. వాళ్ళ దగ్గర వెళ్ళి అడగండి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద కేసు వేయండి, మీరు దమ్ముంటే చేయమని చెప్పండి. కానీ ఇక్కడే మళ్ళీ నేను బీజేపీ వాళ్ళని తప్పుపడుతున్నాను. వాళ్ళు ఇదే మాట వాళ్ళు చెప్పాలంటే రాహుల్ గాంధీ దగ్గర, దే షుడ్ ఫైల్డ్ అ కేస్ అగేన్స్ట్ హిమ్ సేయింగ్ యు ఆర్ అక్యూజింగ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ద కొలీజియం ఆఫ్ పార్షియాలిటీ. ఇది చాలా క్లియర్. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు లేరు అంటున్నారు. అరే ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్కి రావాలంటే 20 సంవత్సరాలు పడుతుంది, 25 సంవత్సరాలు పడుతుంది. అంటే యూఆర్ రెజీమ్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఇప్పుడేమో 1991 నుంచే స్టార్ట్ చేశారు వీళ్ళు రిజర్వేషన్. ఆ లెవెల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రావాలంటే 2025, 26లో వస్తారు ఫస్ట్ సెట్ ఆఫ్ పీపుల్. ఎవరు కనిపించట్లేదు. మీరు కార్పొరేట్లో అది కూడా మాట్లాడారు, అది ఇంకా రిడిక్యులస్. పెద్ద పెద్ద కంపెనీల్లో చైర్మన్ ఎస్సీ ఎస్టీలు లేరు. అరే మెరిట్ బేసిస్ అక్కడ పోతున్నాయా? ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ ఇస్ ఓన్లీ దేర్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఆబ్వియస్. ఎఫిషియన్సీ అక్కడ డిఫరెంట్ గేమ్ అక్కడ ఆల్వేస్.
సో చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా మటుకు చాలా మీరు చెప్పినట్లు వన్ ఆఫ్ ద క్వశ్చన్ యూ ఆస్ వాస్ వెరీ గుడ్ వాస్ మీరు మోదీ గారిని ఎందుకు పిలిచారు ఇంటికి గణేష్ చతుర్థికి పిలిచారు. ఈ సెడ్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. నేను ప్రధానమంత్రి ఆమె చీఫ్ జస్టిస్, దట్ డజంట్ మీన్ మోదీ గారిని ఇంటికి పిలిస్తే మోదీ గారి కోసం అన్ని జడ్జ్మెంట్ రేపటి నుంచి ఇన్ఫాక్ట్ ఈ సెడ్ ఆయన వచ్చిన తర్వాత 2 జడ్జ్మెంట్ ఇచ్చాను అగేన్స్ట్ హిమ్. ఎలక్ట్రల్ బాండ్స్ కేసు కూడా వచ్చింది అప్పుడే. అగేన్స్ట్ బీజేపీ కదా సార్ అది. అప్పుడేం జరిగింది? ఇది ప్రాబ్లం వీళ్ళది ఏంటంటే సాయి గారు, ఈ రాహుల్ గాంధీ కానివ్వండి, ఈ బీబీసీ లాంటి వాళ్ళు, ఐఎమ్ సర్ప్రైజ్ దట్ ఈ అగ్రీ టు మీట్ ద బీబీసీ. అది ఇంకోటి, ఈ ట్రయల్ కోర్ట్ నుంచి వచ్చిన దాన్ని కూడా స్టే చేసి దాన్ని కూడా అడిగారు. గుజరాత్లో మీరు రాహుల్ గాంధీ అక్కడ వాళ్ళు శిక్ష ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ స్టే చేశారు. సో అంటే అక్కడ కోర్ట్స్ అన్ని పొలిటికల్ దానికి వాడుకుంటున్నారు గుజరాత్లో అంటే. ఈసారి నథింగ్ లైక్ దట్. ఈ స్టిల్ అండ్ ఆన్ బెయిల్. కేసు ఇంకా ఫినిష్ కాలేదు. We have just stayed the punishment so that he can attend the Lok Sabha. అంతే చేశాను, దానికన్నా ఎక్కువ మనం చేయలేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఆర్టికల్ 370 గురించి ఆర్టికల్ 370 గురించి చెప్పారు. ఆర్టికల్ 370 ఎందుకు తీసేస్తారు? ఆయన అన్నారు ఇట్ వాస్ అ టెంపరరీ ప్రొవిజన్. ఇంగ్లీష్లో టెంపరరీ అండ్ ట్రాన్సియంట్ అంటే ఏంటి? కొన్ని రోజులకి పెట్టుకున్నాం. ఇన్ఫాక్ట్ దట్ ఆర్డినెన్స్ వాస్ సైన్ బై రాజేంద్ర ప్రసాద్ గారు ఫర్ జస్ట్ 6 నెలలు. ఏ ఆర్డినెన్స్ అయినా 6 నెలల తర్వాత ల్యాప్స్ అయిపోతుంది. కానీ ఈ దేశం మీద చేసిన అన్నిటికంటే పెద్ద ద్రోహం జవహర్లాల్ నెహ్రూ అండ్ షేక్ అబ్దుల్లా చేసింది ఏంటంటే ఆ 6 నెలల ల్యాప్స్ అయిన ఆర్డినెన్స్ తీసుకొని వీరు ఆల్మోస్ట్ 60 నుంచి 70 సంవత్సరాలు ఆడుకున్నారు సాయి గారు. దేశంతో చేసిన అన్నిటికంటే పెద్ద ద్రోహం అది. అండ్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్. నాకు తెలుసు, ఢిల్లీలో మేము పార్లమెంట్ లైబ్రరీలో వెళ్ళి చూసాం, మాకు దొరకలేదు 35A డాక్యుమెంట్. 370 కాదు ప్రాబ్లం, 35A వాజ్ అ బిగ్గర్ ప్రాబ్లం. ఇన్హెరిటెన్స్ కానివ్వండి, మిగతా మ్యారేజ్ అండ్ అదర్ లాస్, ల్యాండ్ లాస్ గురించి. సో డెఫినెట్గా చాలా బాగా ఆన్సర్ చేశారు. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ అందరూ చూడాలి. ఎందుకంటే ఈ లెఫ్టీస్ అందరూ అంటున్నారంటే అది మొత్తం చంద్రచూడ్ని కంప్లీట్ స్టీమ్ రోల్ చేసేసారు. ఏ చంద్రచూడ్ అసలు ఆన్సరే ఇవ్వలేకపోయారు, మోదీ గారు చంచా అది ఇది అని చెప్పి మొత్తం ఆయన మీద కామెంటింగ్ అనేది కొన్ని మీమ్స్ తయారు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఆయన చూడండి, ఆయన చెప్పారు మేము ఇంటర్ఫియర్ చేస్తాం 370లో. బట్ లుక్ ఎట్ హౌ సూన్ ద గవర్నమెంట్ వాస్ ఫార్మ్డ్. మేము అప్పుడే చెప్పాం విత్ ఇన్ 1 year గవర్నమెంట్ ఫామ్ కావాలి, ఎలక్షన్ నడిపించాలి. ఎలక్షన్ ఎవరు గెలిచారు? ద పార్టీ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ గెలిచారు. ఇదే బీబీసీ దగ్గర అడగాలి సాయి గారు. వాళ్ళ దగ్గర ఉన్న వేల్స్ కానివ్వండి, ఐర్లాండ్ కానివ్వండి, వాళ్ళు సెపరేట్ అయిపోతా అంటే రేపు పోనిస్తారా వీళ్ళు? ఆల్రెడీ అక్కడ స్కాట్లాండ్లో నడుస్తుంది గొడవ వీళ్ళది. సో ఇక్కడ వచ్చి మన దగ్గర వచ్చి మాట్లాడడం చాలా ఈజీ. వాళ్ళ కోర్టులో అడగమని చెప్పండి. ప్రిన్స్ చార్ల్స్ మీద ఒక కేసు ఫైల్ చేసి వచ్చి అడగండి. మొనార్కీ మీద యూ కెనాట్ ఫైల్ ఎ కేస్ ఇన్ బ్రిటన్. ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఎందుకంటే అది అప్పుడు మా దగ్గర వచ్చి అడుగుతారా మీ జడ్జిలు ఎట్లా ఉన్నారు, మీ జడ్జ్మెంట్స్ ఎట్లా ఉన్నారని? మీరేం చేస్తున్నారు? అదే అడగాల్సింది అనమాట. మీరు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. సెక్యులరిజం దేర్ ఈజ్ అ సెపరేషన్ బిట్వీన్ ద పవర్ బిట్వీన్ ద పార్లమెంట్, దట్ ఈస్ ద పవర్ అండ్ ద చర్చ్. ఇక్కడ అది కాదు. మన సెక్యులరిజం డెఫినేషన్ వేరే అయిపోయింది. రామ మందిరం గురించి అడిగారు సార్ గారు. రామ మందిరం గురించి అప్పుడు మీరు దేవుణ్ణే మీరు సొల్యూషన్ ఏమని అడిగారని మీరు చెప్పారు. అదే ఆయన చాలా క్లియర్ టు కోట్ హిస్ వర్డ్. హి సెడ్ వాట్ వీ ఇంటెండెడ్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. ఈయన చెప్పింది సపరేట్, కానీ ఈ సోషల్ మీడియాలో దీన్ని మొత్తం తిప్పేశారు. ద ఓన్లీ కోట్ అని చెప్పారు. ఈ బీబీసీ ఆడు చెప్పాలని రిపీట్ చేశారు. ఐ సా బిఫోర్ ద డ్యూటీ అండ్ టోల్డ్ హిమ్ దట్ ఐ నీడ్ టు ఫైండ్ అ సొల్యూషన్. అట్లా ఏం చెప్పలేదని చెప్పి చీఫ్ జస్టిస్ చాలా క్లియర్గా చెప్పారు. మెడిటేషన్ చేయడం ఒకరి, దేవుడు ముందు కూర్చొని 10 నిమిషాలు 5 నిమిషాలు మెడిటేట్ చేయడం సపరేట్. ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసం చేస్తుంటాం మనం. పక్కన రూమ్లో కూర్చొని చేయొచ్చు మెడిటేషన్ యాక్చువల్లీ. కానీ దాన్ని తిప్పేసి భగవంతుడి దగ్గర అడిగి జడ్జ్మెంట్ రాశారని చెప్పి వీళ్ళు లెఫ్టిస్టులు మన దగ్గర ఉన్న ఈ డీప్ స్టేట్ వాళ్ళు తయారు చేసిన స్టోరీ అన్నమాట. సో కాన్స్టిట్యూషన్లో అథిస్ట్ జడ్జికి రిలీజన్ ఉండకూడదని ఎక్కడ చెప్పలేదు సాయి గారు, ఎక్కడ చెప్పలేదు. అండ్ ఈ మేడ్ అ వెరీ గుడ్ స్టేట్మెంట్. ఇట్స్ ఐ వాల్యూ మై ఫెయిత్. ఎందుకంటే ఇఫ్ యూఆర్ హిందూ యూఆర్ హిందూ, దేర్ ఇస్ నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్. అది మీ జడ్జ్మెంట్లో రిఫ్లెక్ట్ కాకూడదు అంతే. మీ రిలీజన్ గురించి మాట్లాడకూడదు. ఇలా ఇదే జడ్జిలు చాలా మంది జడ్జ్మెంట్ మన సుప్రీంకోర్టుకి పాత జడ్జ్మెంట్ తీసుకుంటే మనకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఎక్కడ దాకా వెళ్ళిందని చెప్పేసి. జస్టిస్ కృష్ణయ్యర్ ఉండొచ్చు, పాత ఎమర్జెన్సీ టైంలో ఇచ్చిన జడ్జ్మెంట్ చూసుకోండి మీరు, చాలా డిఫరెంట్. ఇంకా మోదీ గారు అడిగినప్పుడు గణేష్ చతుర్థికి ఎందుకు వచ్చారంటే ఆయన చెప్పారు ఇట్స్ బేసిక్ కర్టసీ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. ప్రైమ్ మినిస్టర్ ఇన్వైట్ చేయడం, ఆయన వస్తారా లేదా ఇంకో మాట. కరెక్ట్. పిలిచాను, ప్రెసిడెంట్ కూడా పిలిచాను, కానీ ఆమె షీ న్యాచురల్లీ విల్ నాట్ కమ్. ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. అబ్బా అప్పుడు హిందుత్వ ఎలిమెంట్ అయిపోయింది కదా. మోదీ గారు వచ్చి ఆర్తి చేశారు గణేష్కి. ఇక చీఫ్ జస్టిస్ గారు మొత్తం జడ్జ్మెంట్స్ అంతా మోదీ గారికి రాసేస్తారని చెప్పి. ది బేసిక్ రీజనింగ్ సాయి గారు దట్ అట్లీస్ట్ ద చీఫ్ జస్టిస్ హస్ అగ్రీ టు స్పీక్ టు బీబీసీ. వీళ్ళ బ్రిటన్లో వెళ్ళి అక్కడున్న జ్యుడిషియల్ సిస్టమ్లో టాప్ ఆఫీషియల్ దగ్గర వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి రండి, వచ్చి కూర్చొని మేము ఇండియా నుంచి ఒక ఛానల్ వాళ్ళు పంపిస్తా ఉంటే వాళ్ళు వస్తారా సాయి గారు? ఒక అర్నబ్ని పంపిద్దాం మన ఇక్కడి నుంచి టు ఇంటర్వ్యూ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ బ్రిటన్, చేయరు. అక్కడ డిఫరెన్స్ సాయి గారు. ఎందుకంటే అప్పుడు ఇంకో డైలాగ్లు వచ్చేస్తున్నాయి. మీరు కావాలని చెప్పి పొలిటికల్ అది తీసుకొస్తారా, అది మీరు చేంజ్ చేస్తారు. ఇదంతా పొలిటికలే, ఇదే పొలిటికలే. సేమ్ థింగ్ అపోజిషన్ లీడర్స్ గురించి కోట్ చేస్తాడు ఇంటర్వ్యూలో. అపోజిషన్ లీడర్లు అదన్నారు, అపోజిషన్ లీడర్ ఇదన్నారు. మళ్ళీ వీళ్ళు జ్యుడిషియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడతారు, వాళ్ళకు ఇండిపెండెన్స్ గురించి, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడతారు. సాయి గారు ఆలోచించండి, లోకంలో ఎక్కడ లేదు దట్ అ జడ్జ్ విల్ అపాయింట్ అ జడ్జ్. కరెక్ట్. ఎక్కడ లేదు.
యూఎస్లో చూడండి పొలిటీషియన్స్ ఇప్పుడు కూడా ఒబామా అపాయింట్ చేసిన ఆయన మన ట్రంప్ ఆర్డర్ స్టే చేసింది, ఆలోచించండి ఓపెన్గా. అందరూ ఈజ్ ఒబామా అపాయింటీ, ఈజ్ అ బుష్ అపాయింటీ, ఈజ్ అ బైడెన్ అపాయింటీ. అక్కడ జ్యుడిషియల్ ఆఫీసర్ని అపాయింట్ చేసేది పొలిటీషియన్స్. కరెక్ట్. కానీ అక్కడ ఆ డెమోక్రసీ గురించి ఎవరు మాట్లాడరు. మన దగ్గర నేషనల్ జ్యుడిషియల్ అకౌంటెన్సీ ఎన్జేఎస్సీ తీసుకొచ్చినప్పుడు ఏం చేశారు సాయి గారు? దాన్ని ఇదే సుప్రీంకోర్టు స్టే చేశారు. దాంట్లో ఏంటి, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ముగ్గురు కూర్చొని అవును డిసైడ్ చేస్తారు. మీరంటారు కాదు మేము 5 కూర్చొని ఒక రూమ్లో డిసైడ్ చేస్తాం, మా చుట్టాలు తీసుకొచ్చేస్తాం, మా రిలేటివ్స్ తీసుకొచ్చేస్తాం అని వాళ్ళు చెప్పట్లేక నేను చెప్తున్నాను. రేపు మీరు ఆర్మీ వాళ్ళు చీఫ్ అంటారు సాయి గారు, గవర్నమెంట్ ఏం డిసైడ్ చేయక్కర్లేదు, నెక్స్ట్ ఆర్మీ చీఫ్ మేము 5 కూర్చొని ఒక రూమ్లో డిసైడ్ చేసుకుంటాం అంటే వీరు అగ్రీ చేస్తారా? ఇదే సుప్రీంకోర్టు అంటారు ఇల్లీగల్ అని చెప్పేసి. బట్ నేను అంటే అరే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. అరే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో 4 చీఫ్ జస్టిస్ కావాల్సిన క్యాండిడేట్ని బైపాస్ చేసి జూనియర్ మోస్ట్ ఆయన తీసుకొచ్చి చీఫ్ జస్టిస్ చేశారు. బికాస్ షీ వాజ్ ఇస్ చంచా. ఆయన కావాలని చెప్పి ఇందిరాగాంధీ గారికి జడ్జ్మెంట్ రాశారు, దానికోసం ఆయన ప్రమోట్ చేసి ఇందిరాగాంధీ గారు చీఫ్ జస్టిస్ చేశారు. అదర్ జడ్జెస్ రిజైన్ అండ్ ఐ థింక్ జస్టిస్ ఖన్నా వాజ్ వన్ ఆఫ్ దమ్ హూ రిజైన్. హీ సెడ్ ఐ విల్ నాట్ స్టే. కరెక్ట్. ఆ గట్స్ కావాలి సాయి గారు. ఇప్పుడున్న జ్యుడిషియల్ ఆఫీసర్స్ గట్స్ లేదు. సరే కేసులు దాని గురించి ఆయన చెప్పారు, మేము ఇంతమందికి బెయిల్ ఇచ్చాం, కరెక్టే. కానీ సుప్రీంకోర్టు ఇంకో రోజు ఇంకోటి పిఎంఎల్ఏ కింద బెయిల్ ఇవ్వకూడదు అని మొన్న చెప్పారు, నిన్న చెప్తున్నారు కాదు పిఎంఎల్ఏ కింద బెయిల్ ఇవ్వకూడదు అని చెప్తారు. యూ డిసైడ్ వన్స్ ఫర్ ఆల్. బెయిల్ ఇస్ నామ్ అని ఎప్పుడు చెప్పకూడదు. మన దగ్గర ఉన్న రేపిస్ట్, మర్డరర్స్ని బెయిల్ ఇచ్చి బయట పంపిస్తున్నారు, వాళ్ళు వెళ్ళి మళ్ళీ చేస్తున్నారు ఇంకోసారి. ఆ విట్నెసెస్ చంపేస్తున్నారు, విక్టిమ్ని చంపేస్తున్నారు. ఏమని అంటే వాళ్ళు రిఫార్మ్ చేయాలి కదా, వాళ్ళు అంతా ఇక్కడ సాయి గారు ఆలోచించండి. మన ఒక టీచర్ని రిలీజ్ చేసేసారు, ఆ స్కూల్లో ఒక అమ్మాయిని రేప్ చేశారని చెప్పి ఇన్ని రోజులు కస్టడీలో ఉన్న టీచర్ని రిలీజ్ చేశారు, ఎవిడెన్స్ లేదని చెప్పేసి. ఆలోచించండి, ఎవిడెన్స్ సరిపోదు. సీసీటీవీ మీరు తీసుకున్నది మొబైల్ ఫోన్లో తీసుకున్నారు, డైరెక్ట్ సీసీటీవీ ప్రొడ్యూస్ చేయాలండే. ఈ లోవర్ లెవెల్ పోలీసు వాళ్ళకి ఇదంతా తెలియదు సాయి గారు. కరెక్ట్. వాళ్ళు ఇదంతా ఆ లెవెల్ ట్రైనింగ్ ఇవ్వలేదు వాళ్ళకి, ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఎట్లా గ్యాదర్ చేయాలని చెప్పేసి. సో ఈ జస్టిస్ చంద్రచూడ్ ఇంటర్వ్యూ చూడండి, బీబీసీలో ఉంది అది. డెఫినెట్లీ హీ హెస్ ఆన్సర్డ్ ఇట్ వెరీ వెల్. చాలా మెచ్యూర్గా ఆన్సర్ చేశారు. జ్యుడిషియరీ గురించి, భారతదేశంలో ఉన్న డైవర్సిటీ గురించి అన్ని బాగా. యాక్చువల్లీ బీబీసీ హిపోక్రసీ కూడా దీంట్లో అర్థమవుద్ది. చాలా క్వశ్చన్స్ అర్థమైపోతుంది సార్, చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకు ఆర్టికల్ 370 అడగాలి, ఎందుకు మోదీ గారి గురించి అడగాలి, ఎందుకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి అడగాలి, వాళ్ళ లైన్లో లేదు కాబట్టి. ఎందుకంటే భారతదేశం కదా ఇది. దే స్టిల్ థింక్ దే రూల్ ఇండియా. కాదు, సారీ, 1947 ఆగస్ట్ 15కి అయిపోయింది, పంపించేసి మేము ఇక్కడ ఇచ్చి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.